తమిళనాడులో విజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యాక చాలామంది అగ్రనటులకైతే మాత్రం తాము కూడా ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికైతే వచ్చిందని మనకి వార్తలు కూడా వచ్చినాయి. ముఖ్యమంత్రి అవటం అంటే ఆషామాషి వ్యవహారం అయితే కాదు. పార్టీలు పెట్టిన వాళ్ళు ఎవరు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళే గెలవలేని సిచ్యువేషన్ చూసాం. ఇక విజయ్ గారు గెలుపు తర్వాత ధనుష్ గారు వాళ్ళ ఫ్యాన్స్ క్లబ్బులతో మీటింగ్ ఏర్పాటు చేసి మనం కూడా సేవా కార్యక్రమాలు ఎక్కువ చేద్దాం, మనమంతా ఒక తాటి మీద ఉండాలి అని చెప్పి ఫ్యాన్స్ని పూర్తి స్థాయిలో ఉత్సాహపరిచే కార్యక్రమాలు అయితే చేశాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు కూడా రాజకీయాల్లో రాబోతున్నారు అని చెప్పి మన దగ్గర వార్త వచ్చింది. వాళ్ళ టీం తరపున వాళ్ళ తరపున పెద్దగా భారీ స్థాయిలో అయితే ఖండన అయితే లేదు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి విషయానికి వస్తే ఆయన కూడా రాజకీయాల్లో రాబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత ఈ రాయ్ ఎన్టీఆర్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్టీఆర్ గారి కోసం పనిచేసేది, వాళ్ళు 100 కోట్ల ప్రాజెక్ట్ అది ఇదని చెప్పి హంగామాగా ప్రకటించిన ఆ తర్వాత అది వెంటనే నీరు గారిపోయింది. వాళ్ళు మేము వెనక్కి తగ్గుతామని చెప్పారు. ఇక అల్లు అర్జున్ గారు అయితే మన దగ్గర వాళ్ళ ఫ్యాన్స్తో అయితే మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ ఫ్యాన్స్తో మీటింగ్ పెట్టిన కార్యక్రమంలో అల్లు అర్జున్ గారు చెప్పినటువంటి మాట మాత్రం నిజంగా ప్రతి కథానాయకుడు ఎవరైతే సినిమా అగ్రనటులు ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ ఫ్యాన్స్కి ఎట్లాగే దిశానిర్దేశం చేయాలి. ఒక రాజకీయ పార్టీ పెట్టినా కానీ వాళ్ళ ఫ్యాన్స్ని చెడుదోవలో పోయేలాగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పి క్లియర్గా ఇక్కడ అర్థమవుతూ ఉంది. నా ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, నీకు ఎవరైనా నచ్చలేదా వాడిని వదిలేయండి. నువ్వు హేట్ చేసి ట్రోల్ చేసి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీ డబ్బు అయినా ఎనర్జీ అయినా 1% కూడా నువ్వు ఖర్చు పెట్టొద్దు. నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని దానిపై ఖర్చు పెడతావా? ఇది కూడా అంతే, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన అమ్మాయి ఇంటి బయట వెయిట్ చేయి, పర్లేదు. ఈ మాట అయితే మాత్రం వాడకుండా ఉంటే బాగుండేది. కనీసం నువ్వైనా ఎంజాయ్ చేస్తావు. అంటే ఈ మాట మహిళల్ని ఉద్దేశిస్తూ వాడటం అయితే కరెక్ట్గా లేదు. కానీ మిగిలింది ఏదైతే ఉందో యాంటీ ఫ్యాన్స్, వాళ్ళ కోసం నీ టైం వేస్ట్ చేసుకొని వాళ్ళతో నువ్వు గొడవలు పడిపోయి వాళ్ళతో నువ్వు కొట్లాట్లకు వెళ్ళిపోయి ఏదో నెగిటివిటీ చేయడానికి అవతల నెగిటివిటీని నీ మనసుకి తీసుకొని పూర్తిగా నువ్వు చెడిపోవద్దు. అవతలతో పని కాకుండా నీ పని నువ్వు చేసుకొని నువ్వు 1 రూపాయన లాభం ఉంటుంది, అంతేగాని వేస్ట్ పనులు చేయొద్దు అని చెప్పి అల్లు అర్జున్ గారి స్టేట్మెంట్ అయితే మాత్రం మనం ఇక్కడ అప్రిషియేట్ చేయొచ్చు. ఆ చివరిలో ఏదైతే మహిళలను ఉద్దేశిస్తూ అన్న మాట మాత్రం కొంత అభ్యంతరకరంగా అనిపించింది నాకైతే. మరి కొంతమందికి ఏమనిపించింది నాకైతే తెలియదు. ఆ మాట వాడకుండా ఉంటే బాగుండు. ఇక క్లియర్గా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఈయనకి మధ్య పోలిక చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్ అని పెట్టాడు. ఆ సక్సెస్ మీట్లో ఆయన అంటాడు, పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మీరు మరీ అంత సైలెంట్గా ఉండొద్దయ్యా, మీరు అవతల మన గురించి కామెంట్ చేస్తే మీరు తిప్పి కొట్టండి, మీరు ఎందుకు తిప్పి కొట్టట్లేదు సోషల్ మీడియాలో అని చెప్పి వాళ్ళ జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులను ఉద్దేశిస్తూ ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్. అంటే మీరు ఎట్లయినా కొట్టుకొని మీరు ఎట్లయినా గొడవపడని, మీరు ఏదేం చేయండి, ఇక్కడ మమ్మల్ని మాత్రం పూర్తి స్థాయిలో కాపాడండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వార్థం అయిన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్య గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్లో ఇంకో మాట అన్నారు, డిప్యూటీ సీఎం హోదాలోనే. ఆయన అన్న మాట ఎంత దారుణంగా ఉందంటే, ఈ సినిమాలు వచ్చి లేట్ అవ్వచ్చు, మీకేముంది సైలెన్సర్ తీసి బైకులు నడుపుకోవడం, రై అని చెప్పి మీరు సంబరపడిపోవడం, ఇదే మీకు సంబరం, మీరు అదన్నా ఎంజాయ్ చేయండి అని చెప్పి యువతను రెచ్చగొడతాడు. ఆయనకి పూర్తి స్థాయిలో ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వటం, లేకపోతే ఆ ఓజీ సినిమా ఫంక్షన్లో కత్తులు తీసుకొచ్చి అటు ఇటు తిప్పటం, గన్నులు తీసుకురావటం పబ్లిక్ మీటింగ్స్కి, ఇవన్నీ మళ్ళీ డిప్యూటీ సీఎం ఏమన్నంటే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చెప్పుకోవడం, ఆ తర్వాత సోషల్ మీడియా తిప్పుకోవటం అని చెప్పడం, ఒక అభిమానుల్ని ఈ రకంగా ట్రీట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఒక అభిమానుల్ని పూర్తి స్థాయిలో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేయండి, స్వచ్ఛందంగా పూర్తి స్థాయిలో ఎవరికైనా సహాయ సహకారాలు అందించండి, అందరూ ఒక తాటి మీద ఉందాం, మంచిని ముందు తీసుకెళ్దాం అని చెప్పి ఇటువంటి మాటలు చెప్పాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అవతరాలతో గొడవలు, కొట్లాట్లు ఇవన్నీ పెట్టుకోవద్దు అని చెప్పి ప్రతి ఒక్క అభిమానికి ఒక కథానాయకుడు అయినటువంటి వ్యక్తి చెప్పాల్సిన మాట. సినిమాల్లో కథానాయకుల్లా బిహేవ్ చేయడం కాదు, పబ్లిక్లోకి వచ్చినా కూడా అలాగే బిహేవ్ చేయాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండండి అని చెప్పి అల్లు అర్జున్ గారు లాంటి స్టేట్మెంట్ గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పట్లో 2008, 2009లో ఒక మాట అన్నాడు, నా అభిమానులు కాంగ్రెస్లో ఉండొచ్చు, టీఆర్ఎస్లో ఉండొచ్చు, తెలుగుదేశంలో ఉండొచ్చు, వివిధ పార్టీల్లో ఉండొచ్చు, కానీ సినిమా అభిమానం వేరు, రాజకీయ అభిమానం వేరు, ఆ రెండింటిని నేను పోల్చి చూడను అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారి స్టేట్మెంట్. ఎగ్జాక్ట్గా మెచ్యూర్డ్ స్టేట్మెంట్స్ అనేది కొంతమంది దగ్గర నుంచి రావడం అప్రిషియేట్ చేయొచ్చు. ఇక ట్విట్టర్లోనూ బయట కొట్లాటలోనూ చాలా విషయాలకి అభిమానులు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం అయ్యేలా చూడొద్దు. ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద ఎవరైనా కానీ పూర్తి స్థాయిలో 10 మందికి ఏదైతే అండగా ఉండాలి, నా కొడుకు పెద్దగా ఎదగాలని చెప్పి వాళ్ళ కుటుంబ పెద్ద కోరుకుంటాడు. ఆ యువతను చెడదాలో పట్టించి ఇట్లా లేనిపోని హంగామా సృష్టించే కార్యక్రమాలు మళ్ళించొద్దు. అభిమానం చాటున క్యాష్ చేసుకోవద్దు. అభిమానుల లెవెల్ ఎట్లా పడితే అట్లా వాడుకోవడానికి పనికిరారు. వీళ్ళకి మనం ఏదైనా చేయాలనే ఆలోచనతో చేయండి.